చాలా కీలకమైనటువంటి అంశం. నిన్న జరిగినటువంటి నాంపల్లిలో ఫోర్నిక్స్ సైన్స్ ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం. సో ఈ అగ్ని ప్రమాదంలో 3 అంతస్తుల బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లోనే ఎందుకు మంటలు అంటుకున్నాయి? ఆ మంటలలో కీలకమైనటువంటి ఫైల్స్ అన్నీ ఎందుకు కాలిపోయినాయి? రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫైల్స్ ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి ఆధారాలు అన్నీ కూడా కాలిపోయినాయని అంటా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లో దొరికినటువంటి హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా ఇంకా మిగతా అన్నీ కూడా అవి కూడా కాలిపోయినాయట. డ్రగ్స్ కేసులు ఏది సినీ తారలు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా చార్మి వీళ్ళంతా పూరి జగన్నాథ్ వీళ్ళంతా ఎవరు దొరికింది కదా అప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసు వాళ్ళకు సంబంధించినటువంటి డేటా కూడా అంత ధ్వంసం అయిపోయిందట. ఇది ఈ ఫైల్స్ అన్నీ ధ్వంసం అవుతూ ఉంటే 10:30-11 గంటలకు జరిగినటువంటి ప్రమాదంలో ఆ ఆఫీసులో ఒకరిద్దరు ఎందుకున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చూడొచ్చుగా ఫోర్నిక్స్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, 3 అంతస్తుల బిల్డింగులోని ఫస్ట్ ఫ్లోర్లో మంటలు, 40కి పైగా కంప్యూటర్లు, సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు దగ్ధం, కేస్ ఫైల్స్, ప్లాస్టిక్ మెటీరియల్తో కమ్ముకున్న దట్టమైన పొగ, మంటలు ఆర్పేందుకు యత్నించిన ఆఫీస్ బాయ్. ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీసులోనే 3 ఉద్యోగులు ఉన్నారట. ప్రమాదం జరిగినప్పుడు ఆఫీస్ బాయ్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసిండు, అవి మంటలు ఆరలేదు. దాంట్లో పేరుకపోయినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ అలాగే కేసు ఫైల్స్ తోటి పూర్తిగా దట్టమైనటువంటి పొగ వచ్చింది కాబట్టి అది మంటలు ఆర్పడం సాధ్యం కాలేదట. దాంట్లో అన్ని ఫైల్స్ అన్నీ కూడా మొత్తం దగ్ధం అయిపోయినాయి. ఇక చూడవచ్చు ఏం ఫైల్స్ దగ్ధమైనాయి, ఎందుకు దగ్ధమైనట్టు, దీని వెనుక ఉన్నది ఎవరు? తెలంగాణ ఫోర్నిక్స్ సైన్స్ ల్యాబ్ TGFSLలో శనివారం అంటే నిన్న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్ సమీపంలో గల ఈ బిల్డింగ్ మొదటి అంతస్తులోని ఉదయం 10:08 సమయంలో మంటలు చెలరేగినాయట. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 అంతస్తుల బిల్డింగ్ అప్పటికే దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో ఫైర్ ఫైటర్స్ ఆక్సిజన్ సిలిండర్స్తో లోపలికి వెళ్ళారు. మధ్యాహ్నం 1:30 వరకు మంటలను అదుపులోకి తెచ్చినట. ఈ ప్రమాదంలో దాదాపు పలు కంప్యూటర్లు, వివిధ నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు, కేస్ ఫైల్స్ పూర్తిగా కాలిపోయినాయి. కాలిపోయిన పేపర్లు, ఇతర ఆధారాలు, హార్డ్ డిస్క్లకు సంబంధించిన విడి భాగాలను క్లూస్ టీమ్ సిబ్బంది సేకరించింది. ఏ కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయో తెలుసుకునేందుకు FSL రికార్డులను పరిశీలిస్తున్నారు. FSL సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రమాదమా లేదంటే పథకం ప్రకారమే చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా MCBలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ప్రాథమికంగా గుర్తించినవా దాని తర్వాత 4 రోజులకు గుర్తించడం అనేది కాదు, కానీ ఇలా జరిగినటువంటి దానిపైన మరి అధికారుల యొక్క పాత్ర ఉన్నదా, అధికార పార్టీ యొక్క హస్తం ఉన్నదా, ప్రతిపక్షాల యొక్క కుట్ర ఉన్నదా, దీనిపైన చర్చ జరగాలి. దీనిపైన లోతైనటువంటి విచారణ జరగాలి. ఇక ఎవరు కూడా తప్పించుకునే ఇప్పుడు దొరికినటువంటి ఆధారాలని రేపు కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా. ఈ అన్ని కేసులు కూడా ఒక కొలిక్కి వచ్చినాయి. కొలిక్కి వచ్చినటువంటి కేసులకు సంబంధించిన ఫైల్స్ లేకుండా మాయం చేస్తే ఇక ఉండదు కదా, కేసు చాప్టర్ క్లోజ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదో జరిగిందన్నటువంటి ఒక బలమైనటువంటి అనుమానం జనాలకు కలుగుతూ ఉన్నది. దట్టమైన పొగలతో ఎగిసిపడ్డ మంటలు. FSL బిల్డింగ్లో 3 అంతస్తుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వివిధ కేసుల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను టెస్ట్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కేసుల దర్యాప్తులో పోలీసులు సేకరించిన ఆధారాలను FSL బిల్డింగ్లోని మొదటి అంతస్తులో ఓ రూమ్లో స్టోర్ చేసిండు. రూమ్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్ గదులు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఫోర్నిక్స్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంది. రోజు మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటలకు ఆఫీస్ బాయ్ కృష్ణ సహా మరో 3 ఉద్యోగులు ఆఫీస్కి వచ్చినట. కాగా ఉదయం 10:08 సమయంలో బిల్డింగ్లోని మొదటి అంతస్తు నుంచి పొగలు రావడాన్ని ఆఫీస్ బాయ్ కృష్ణ గమనించిండు. అక్కడే ఉన్న ఉద్యోగులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిండు. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడడంతో పక్కనే ఉన్న నాంపల్లి పోలీస్ స్టేషన్ ఫైర్ సిబ్బందికి FSL ఉద్యోగులు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు, నాంపల్లి ఫైర్ సేఫ్టీ సిబ్బంది FSL బిల్డింగ్ వద్దకు చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగల కారణంగా లోపలికి వెళ్ళలేకపోయారు. ఆక్సిజన్ సిలిండర్లు తరలించి మొదటి అంతస్తులోని మంటలను మధ్యాహ్నం 1:30 వరకు అదుపులోకి తీసుకొచ్చారు.
కిటికీల అద్దాలు పగలగొట్టి పొగను బయటికి పంపించును. సరే మంచిగా ఉండదు అదంతా. ఇక కీలక కేసుల్లో ఆధారాలన్నీ ఇక్కడే ఉన్నాయట. రాష్ట్రంలో నమోదైన తీవ్రమైన నేరాలు, అగ్ని ప్రమాదాలు, బాంబు బ్లాస్టులు, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, నయీం కేసులు సహా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు కీలకంగా మారాయి. నిందితుల ఫోన్లు ఎస్ఐబి హార్డ్ డిస్క్ల నుంచి డిలీట్ చేసిన డేటాను ఎఫ్ఎస్ఎల్ఏ రిట్రీవ్ చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో పాటు సీజ్ చేసిన ఫోన్లు, హార్డ్ డిస్క్లను సిట్ అధికారులు ఇప్పటికే కోర్టులో డిపాజిట్ చేశారు. కాగా సజ్జనా నేతృత్వంలో సిట్ ఏర్పడిన తర్వాత మరికొన్ని ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. దీంతో పాటు చెర్లపల్లి రైల్వే ట్రాక్పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతిరెడ్డి కేసులో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో పరీక్షల కోసం వచ్చినట్లు తేలింది. ఇలాంటివే ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్, హార్డ్ డిస్క్లు, సెల్ ఫోన్లు, ఆడియో వీడియో రికార్డులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ భద్రంగా ఉందా, అగ్ని ప్రమాదంలో కాలిపోయాయా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఏ స్పష్టత ఉన్నది? ఇక కావాలని చెప్పేసి చేసినట్టుగా కనబడతా ఉన్నది. ఒకటా రెండా? దీంట్లో చాలామంది ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు ఇవన్నీ కూడా. నయీం కేసులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. నయీం కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరుంటారు? ప్రజాప్రతినిధులే 100% ఉంటారు. అధికారులు ఆడున్నటువంటి పోలీసు వాళ్ళ పాత్ర కూడా ఉన్నదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని తర్వాత ఇంకేంటిది? ఫోన్ ట్యాపింగ్. జడ్జిల ఫోన్లు, అడ్వకేట్ల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, సినిమా తారలకు సంబంధించినటువంటి ఫోన్లు, అంతా కూడా డాటా సేకరించి ఎఫ్ఎస్ఎల్ఎల్ ల్యాబ్కు పంపించినటువంటి ఈరోజు కాలిపోవడానికి కేసు కీలకమైనటువంటి దశలో క్లైమాక్స్లోకి వచ్చిన తర్వాత ఈ ఆధారాలను ఎందుకు ధ్వంసం అయిపోయింది? కేవలం ఇప్పుడు 3 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్లో మరి ఇంకా మిగతా దాంట్లో ఈ మొత్తం ల్యాబ్స్ ఉన్నటువంటి ఏదైతే ఇంకో 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో ఈ పరీక్షలు చేసేటువంటి ల్యాబ్ అంతా ఉంటుందట. మరి అక్కడ జరిగినటువంటి ప్రమాదం 2వ 3వ ఫ్లోర్లో ఎందుకు జరగలేదు? మొదటి ఫ్లోర్లో ఎందుకు జరిగినట్టు? ఇగో హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లు కాలిపోయినాయట. అయిపోయింది. ఇక ఎవరు చెప్తా ఉన్నా? నేను చెప్పేది కాదు. విక్రమ్ సింగ్ మాన్, డీజీ ఫైర్ సర్వీసెస్, ఆయన చెప్తా ఉన్నాడు. డీజీ ఆయనే ఏమని చెప్తా ఉన్నాడు? మాకు 10:20 ఫైర్ కాల్ వచ్చిందట. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళినాం. అప్పటికే మంటలు ఎగిసి పడుతున్నాయి. సమీపంలోనూ మరో 2 ఫైర్ టెండర్లు రప్పించాం. ఫస్ట్ ఫ్లోర్లో వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఉన్నదట. హార్డ్ డిస్కులు, కీలకమైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయినాయి. సెకండ్ ఫ్లోర్లోని కెమికల్ ల్యాబ్కు ఫస్ట్ ఫ్లోర్కు మంటలు వ్యాపించకుండా నివారించాం. షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు అనుమానిస్తున్నాం. ఎంసీపీ వద్ద కేబుల్స్ సేకరించి పర్యవేక్షిస్తున్నాం. ఇక చూడలిగా సెకండ్ ఫ్లోర్లో కెమికల్ ల్యాబ్ ఉంది. కెమికల్ ల్యాబ్లో జరగలేదు ఫైరు. ఎక్కడ జరిగింది? కింద ఓన్లీ ఫైల్స్, హార్డ్ డిస్క్ని భద్రపరిచేటువంటి స్టోర్ రూమ్లో జరిగింది. స్టోర్ రూమ్లో ఎట్లా జరుగుతుంది? సో ఇదంతా కూడా ఆయన కూడా ఒప్పుకుంటా ఉన్నాడు, విక్రమ్ సింగ్ మాన్ డీజీ. దీనిలో కీలకమైనటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా కాలిపోయినాయని. అయిపోయింది. ఇక ఈ కేసు ఇక ముంగడి పోదు. ఇది కావాలని చేసినట్టుగా కనబడతా ఉన్నది. ఎవిడెన్స్ ల్యాబ్ నిర్వహణ అక్కడి నుంచాట. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్ లాబొరేటరీ ఆపరేషన్ ఇక్కడి నుంచే జరుగుతుంది. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆఫీస్ బాయ్ కృష్ణ, 4 ఉద్యోగులు లోపల ఉన్నారు. మంటలు గమనించి బయటకు వచ్చి కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తున్నాం అనేది శిల్పవల్లి డీసీపీ సెంట్రల్ జోన్, సిటీ సెంట్రల్ జోన్ సంబంధించినటువంటి డీసీపీ ఆమె మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఎవిడెన్స్ ల్యాబ్స్ నిర్వహణ మొత్తం అంతా కూడా ఏవైతే ఆధారాలు ఉంటాయో ఈ ఆధారాలన్నీ కూడా ఇక్కడి నుంచే ఉంటాయి. వీటి ఆధారంగానే ఎంక్వైరీ అంతా ఉంటా ఉంటుంది. కానీ ఆధారాలు ఉన్నటువంటి చోటనే ఫైర్ అయిపోయింది. సో దారుణం ఇదంతా కూడా. దీనిపైన పూర్తి విచారణ జరగాల. కేసు అంతా కూడా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదం ఏంది? మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. ఇటువంటి మనం సినిమాలలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఎవిడెన్స్ లేకుండా మొత్తం అంతా కథం.